ఫ్రెండ్స్ నా పేరు నటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ ప్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. కుక్ విత్ జాతరత్నాలు సీజన్ 2 ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. కుక్స్ మదర్స్ అయితే వచ్చారు, ఎందుకంటే మదర్స్ డే సందర్భంగా. కానీ కుక్స్ మదర్సే వచ్చారు, జాతరత్నాలు మదర్స్ డే సందర్భంగా రాకూడదా? వాళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలి. నాకు వీళ్ళని చూస్తానే వాళ్ళమ్మ వాళ్ళు కూడా వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా లాస్ట్లో దీపిక ఒక డైలాగ్ చెప్పింది కదా, మా అమ్మ కూడా నేను చేసి తినిపించి ఉండాల్సింది అని. అప్పుడైతే ఖచ్చితంగా వచ్చి ఉండాల్సిందిరా వాళ్ళ మదర్స్ కూడా అనిపించింది. వీళ్ళు ఎందుకు తీసుకొని రాలేదో తెలియదు, అందరినీ తీసుకొని వచ్చి ఉంటే బాగుండేది. ఇంకా కుక్స్ మదర్స్ అయితే వచ్చారు, కానీ తనుజ వాళ్ళ అమ్మగారు అయితే రాలేదు. వాళ్ళ అమ్మగారు బిజీగా ఉన్నారంట, అందుకే వాళ్ళు అయితే రాలేదు. కానీ ప్రదీప్ ఆల్రెడీ మాట ఇచ్చేశాడు, వచ్చే ఎపిసోడ్ లేకుంటే ఆ వచ్చే ఎపిసోడ్లో ఖచ్చితంగా మీ అమ్మగారిని తీసుకొని వస్తా అని చెప్పారు. తీసుకొని వస్తాడు కూడా ఖచ్చితంగా, కన్ఫామ్గా. తనుజ వాళ్ళ అమ్మగారు అయితే రాలేదు కదా, ఇక్కడ ప్రదీప్ అయితే తనుజ వాళ్ళ అమ్మ రోల్ అయితే తీసుకున్నాడు. తనకి 10 minutes హెల్ప్ చేయాలి కదా, తనే చేశాడు. ఆ తర్వాత వాళ్ళు చేసిన వంటని ఫస్ట్ వాళ్ళ అమ్మకి తినిపించాలి. లాస్ట్లో అయితే తనుజ చేతి వంట ప్రదీప్ తిన్నాడు వాళ్ళ అమ్మ స్థానంలో ఉండి. ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా షో అయితే స్టార్ట్ అయింది. 2 hours ఉంది. 2 hours ఎక్కడా బోర్ కొట్టకుండా ఈరోజు ఎవర్రా ఉన్నదంటే రోహిణి అదరగొట్టేసింది. ఇక్కడ కళ్యాణ్ అలాగే రోహిణి వీళ్ళకే ఎక్కువగా జాతరత్నంగా పేరు పడుతుంది. వాళ్ళది బాగా వర్కౌట్ అయిందని వాళ్ళకే వేస్తున్నారు. రోకా అని ఒక పేరు కూడా పెట్టుకునింది. మొన్న ఈరోజు రెండు ఎపిసోడ్లోనూ అదరగొట్టేసింది. ఈరోజు అయితే కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు వచ్చారు కదా, అక్కడ అత్తమ్మ అని అంతా తిరిగేసింది. ఆ కణాలో ఏదైతే మాట్లాడిందో అది కూడా నాకు బాగా అనిపించింది. ఈరోజు ఎపిసోడ్ హైలైట్ ఎవరు అంటే రోహిణినే. ఆ తర్వాత దీపిక, అవినాష్ ఏమో కొంచెం సైలెంట్ అయిపోయాడు ఈ ఎపిసోడ్లో. ఇంకా ఎవరు జోడీ? ఫస్ట్ వచ్చేసి తనుజాకి వచ్చేసి అవినాష్ అయితే జోడీ అయ్యారు. కళ్యాణ్కి వచ్చేసి రోహిణి, నిఖిల్కి వచ్చేసి హేమంత్, పల్లవికి వచ్చేసి దీపిక, ఆశికాకి వచ్చేసి మణికంఠ. ఇలా ఈ పేరింగ్ టాస్క్ అలాగే జాతరత్నాలది అడ్వాంటేజ్ టాస్క్ ఇవి రెండు ఉన్నాయి కదా, ఇవి రెండు కూడా చాలా బాగా డిజైన్ చేశారు ఈరోజు. ఈ అడ్వాంటేజ్ టాస్క్ వచ్చేసి దీపిక, పల్లవి వీళ్ళైతే గెలిచారు. ఇంతవరకు గెలలేదంట, ఈసారి గెలిచింది పల్లవి అయితే. ఇంకా ఆ తర్వాత కుక్స్ అయితే చేశారు. ఈ అడ్వాంటేజ్ టాస్క్లో ఎవరైతే గెలిచారో వాళ్ళ మదర్ 20 minutes వరకు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కుకింగ్లో, మిగతా వాళ్ళకి 10 minutes అయితే చేయొచ్చు, అలా అన్నమాట. చాలా బాగా ఉండింది ఈరోజు ఎపిసోడ్, అలా సాగిపోయింది. ముఖ్యంగా రోహిణి అయితే బాగా ఎంటర్టైన్ చేసింది. చాలా అంటే చాలా బాగా ఉండింది ఈరోజు ఎపిసోడ్ అయితే. ఇంకా ఆ తర్వాత కుక్స్ అయితే కుక్ ప్రిపేర్ చేశారు. ఇంకా ఎవరు ఫస్ట్ ప్లేస్ ఎవరు లాస్ట్ ప్లేస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఈసారి తనుజ అయితే వచ్చింది. ఫస్ట్లో ఎప్పుడైతే తనుజ కళ్యాణ్ ఇద్దరు లీస్ట్లో ఉన్నారు, ఆ తర్వాత తనుజ ఇంప్రూవ్ అయింది. ఇది రెండోసారి అనుకుంటా ఫస్ట్ ప్లేస్లో తనుజ రావడం, ఆ తర్వాత సెకండ్ ప్లేస్లోనూ వచ్చింది. ఇలా బాగా ఇంప్రూవ్ అయింది తనుజ అయితే. ఈ వారం అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే తనుజ అయితే వచ్చింది. ఇంకా సెకండ్ అయితే నిఖిల్ అయితే వచ్చాడు. నిఖిల్ కూడా ఎప్పుడు ఫస్ట్ సెకండ్ అలానే వస్తున్నాడు, బాగా వంట చేస్తాడు. ప్రజెంటేషన్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో చేస్తాడు. అతనికి దాని మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. సెకండ్ ప్లేస్లో అయితే వచ్చాడు. ఇంకా థర్డ్ ప్లేస్లో అయితే ఆశిక అయితే వచ్చింది ఈసారి అయితే. ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి పల్లవి, ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి కళ్యాణ్. ఇలాగైతే వచ్చారు. కళ్యాణ్ మళ్ళీ లీస్ట్ వచ్చాడు. ఇంతకు ముందు వారం ఫస్ట్ వచ్చాడు, మళ్ళీ ఈ వారం లీస్ట్ వచ్చేసాడు. తెలిసిందే అతనికి వంట రాదు, అతను నేర్చుకొని మరీ చేస్తున్నాడు. అతన్ని టీఆర్పీ కోసమే తీసుకున్నారు. తనుజ కళ్యాణ్ ఒకే షోలో ఉంటే బాగుంటుందని అతను నేర్చుకొని ఇంతమంది కుక్స్ మధ్యలో చేస్తున్నాడంటే దానికి మెచ్చుకోవాలి అంతే.